గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా ఎప్పటిలా సీటు మార్చేశారు. కానీ పార్టీని మాత్రం మార్చలేదు. ఇంతకీ విశాఖలో గంటా నియోజకవర్గాల మార్పుతో సాగిస్తున్న రాజకీయాల గుట్టు ఏమిటో ఈ లోగుట్టులో చూద్దాం. రాజకీయ ఊసరవెల్లి రాజకీయాల్లో పదే పదే విమర్శలు చేసేటప్పుడు ఎక్కువగా వింటుంటాం. ఎన్నికల సమయంలో వస్తే ఈ ఊసరవెల్లుల దర్శనాలకు కొదవే ఉండదు. ఎంతో మంది నేతలు క్షణాల్లో కండువలు మార్చేసి పార్టీలు మారిపోతుంటారు. ఇలాంటి రాజకీయ ఊసరవెల్లికి అసలు సిసలైన నిదర్శనం మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే చాలు ఎన్ని పార్టీలు మార్చారో, ఎన్ని నియోజకవర్గాలను మార్చారో తెలుస్తుంది. ఆయన రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు పోటీ చేసిన స్థానంలో మళ్లీ పోటీ చేసిన దాఖలాలు లేనేలేవు. ఈసారి తప్పితే ఇప్పటి వరకు ప్రతి ఎన్నికకు ఆయన పార్టీలను కూడా మార్చారు. సాధారణంగా ప్రతి నాయకుడికి కూడా సొంత నియోజకవర్గాలుంటాయి. చంద్రబాబుకు కుప్పం, జగన్ పులివెందుల తరహాలో శాశ్వత స్థానాలుంటాయి. కానీ గంటాకు మాత్రం ఎక్కడా ఆ చరిత్ర లేదు. ఎన్నిక వస్తుందంటే చాలు కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కుంటారు. ఇది ఆయన పొలిటికల్ స్టైల్. మంత్రి గంటా శ్రీనివాస్ను రాజకీయాలకు పరిచయం చేసినది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు. విశాఖలో షిప్పింగ్ బిజినెస్ ఉండే గంటాకు అప్పట్లో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండడంతో ఆయననే టీడీపీ అధినేతకు పరిచయం చేసి అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించారు. 1999 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీగా ఉన్నా సరే ఏమాత్రం ఉపయోగం లేదని అప్పట్లోనే గ్రహించిన గంటా అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో గంటా మకాం మార్చేసి చోడవరం నియోజకవర్గంలో బస చేశారు. టీడీపీ తరపున చోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో గంటా రాజకీయాలకు పదును పెట్టారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి సినీ హీరో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు కూడా పోటీ చేసే స్థానాన్ని మార్చేశారు. ఈసారి అనకాపల్లి ఎంచుకున్నారు. ప్రజారాజ్యం తరపున అనకాపల్లిలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా కూడా కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మళ్లీ గంటా పార్టీ మార్చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని గమనించి మళ్లీ టీడీపీలో చేరిపోయారు. ఈసారి ఆయన విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. భీమిలిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా గెలిచేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో గంటా తన సాంప్రదాయాన్ని ఏమాత్రం మర్చిపోలేదు. ఎప్పటిలాగే నియోజకవర్గాన్ని మార్చేశారు. భీమిలికి గుడ్ బై చెప్పేసి ఈసారి విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలన్నది ఆయన ప్లాన్. ప్రతి ఎన్నికలకు పోటీ చేసే నియోజకవర్గాలను గంటా ఎందుకు అలా మార్చేస్తుంటారు అన్నది అందరి మెదళ్లను తొలిచేసే ప్రశ్న. రాజకీయాలను అవసపోసాన పట్టిన గంటా వంటి వారికి తప్పితే వేరెవరికి ఇలా నియోజకవర్గాలు, పార్టీలు మార్చడం సాధ్యం కాదేమో. గంటా ఇలా స్థానాలు, పార్టీలు మార్చేయడం వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. ఒక్క నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత గంటా ప్రాంతానికి క్రమంగా దూరమవుతుంటారు. పదవి దక్కిన తరువాత అటువైపే కన్నెత్తి చూడరు. ఏవైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటే తప్ప అటువైపు వెళ్లరు. అలాగని ఎవరైనా నాయకులు ఇళ్లల్లో శుభకార్యాలుంటే మాత్రం ఏదో ఒక సమయంలో వీలు చూసుకొని వెళ్తుంటారు తప్పితే నియోజకవర్గంపై పెద్దగా శ్రద్ధ పెట్టారనే వాదన ఉంది. నియోజకవర్గ పరిధిలోని ప్రజలైనా స్థానిక నాయకులైనా సరే పని ఉంటే విశాఖ నగరంలోని గంటా ఇంటికే రావాలి. ఈ సమస్య పెద్దది కాకుండా ఉండటానికి గంటా ఎత్తుగడలు వేస్తుంటారు.
నియోజకవర్గానికి ఓ ఇన్ఛార్జిని నియమిస్తుంటారు. చోడవరమైనా, అనకాపల్లి అయినా, భీమిలిలోనైనా సరే, రేపు ఉత్తర నియోజకవర్గంలోనైనా సరే గంటా తన తరపున ఓ ఇన్ఛార్జిని పెడుతుంటారు. సదరు ఇన్ఛార్జినే ఎమ్మెల్యే తరహాలో అధికారులతో సమీక్షలు, పింఛన్, రేషన్ కార్డులు వంటి వ్యవహారాలను చూసుకుంటుంటారు. 6 నెలలకు ఓసారైనా సరే నియోజకవర్గానికి వెళ్లడం గగనమంటే ఆశ్చర్యం కలగవచ్చు గాని దీంతో ఆ ప్రాంతంలో సహజంగానే గంటా అంటే వ్యతిరేకత ఉంటుంది. ఎవరో మేనేజర్ తమపై పెత్తనం చేస్తున్నట్లుగా పార్టీ నేతల్లో కూడా ఉంటుంది. దీంతో గెలుపు కష్టమనే భావనను గంటా పసిగట్టేస్తారు. అందుకే ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చెయ్యలేరు. గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాలనే కాదు, పార్టీలను కూడా మార్చేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని ఆ పార్టీకి జంప్ అవుతూ ఉంటారు. ఇది ఆయనకు తెలిసిన లెక్క. ఇంకెక్కడో దగ్గర ఆయనకు ఛాన్స్ లభిస్తుంది. చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించి గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. పీఆర్పీ తరపున గంటా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. సరిగ్గా 2 ఏళ్లు పూర్తి కాగానే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. విలీనం ఆఫర్లో భాగంగా గంటాకు మినిస్టర్ ఛాన్స్ వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గుర్తించి టీడీపీలోకి వచ్చేశారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ మారే ఆలోచన చేశారని అనుచరులు చెప్తుంటారు. తాను అనుకున్న సీటు ఇవ్వకుంటే పార్టీ మారేందుకు అయినా సిద్ధమయ్యారు. ఉత్తర నియోజకవర్గాన్ని ఖరారు చేయడంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. అటు సీటు, ఇటు మినిస్టర్ బెర్త్ ఓకే అనుకుంటేనే గంటా పదంగా రాజకీయం చేస్తారు, లేకుంటే మార్చేస్తుంటారు. రాజకీయ నాయకులందరికీ లెక్కలు ఉంటాయి, కానీ గంటా లెక్కలు వేరు. పోటీ చేసి గెలవాలి, గెలిచాక ఖచ్చితంగా మంత్రి కావాలి. అది గంటా పొలిటికల్ గేమ్. ఇప్పటి వరకు గంటా ఎదురు లేకుండా ప్రతి ఎన్నికల్లో ఆయనే విజేతగా వస్తున్నారు. మరి ఈసారి కూడా ఆయన పొలిటికల్ గేమ్లో విన్నర్ అవుతారో లేదో చూడాలి. ఇది వాటి లోగుట్టు. మరో లోగుట్టులో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.